Uh, my dear friends, thank you very much for joining. So today your topic is on communication skills. You already have learned body language. That is also one of the part of the communication skills. Let us continue with the communication skills in different parts. Okay. సో అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మనం నేర్చుకుందాం. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ప్రెజెంటేషన్ చేయాలన్నా, ఒక దగ్గర మాట్లాడాలన్నా, ఇంకొకటైనా ఫస్ట్ థింగ్ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్స్. మనం ఎలా కమ్యూనికేట్ చేస్తాం, సో దానిపైన మీకు వచ్చేటువంటి రిజల్ట్స్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీ కమ్యూనికేషన్ బాగుందా, డెఫినెట్లీ మంచి రిజల్ట్ వస్తాయి. కమ్యూనికేషన్ బాగలేదా, యూ కాంట్ ఎక్స్పెక్ట్ గుడ్ రిజల్ట్. మంచి రిజల్ట్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎందుకు? కమ్యూనికేషన్ బాగలేదు కాబట్టి మీరు అలానే ఉంటారు. సో మనకి తెలిసి తెలియకుండా కొన్ని కమ్యూనికేషన్స్ జరుగుతుంటాయి. బట్ దాన్ని కాస్త మెరుగుపరుచుకుంటే, కాస్త సాన పెడితే, ఇంకా కాస్త షార్ప్ గా అయితే డెఫినెట్లీ ఆ కమ్యూనికేషన్ ఇంకా బాగుంటుంది. అవునా కదా? రైట్. సో కాబట్టి మనం ఏం చేయాలా, మనం ఇంకాస్త మెరుగుపరుచుకునే దానికి మనలో ఎటువంటి అంటే లోపాలు ఏమైనా ఉంటాయి, మీన్స్ లోపము అంటే అది కాదు, సమ్ మిస్టేక్స్ అంటే మనం తెలిసి తెలియకుండా చేసేటువంటి మిస్టేక్స్ కొన్ని అలా చేయకూడదు, బట్ చేస్తూ ఉంటాం. మనకి హ్యాబిట్ గా అయిపోయింది, అలవాటుగా మారిపోయింది. కాబట్టి అట్లా కాదు, ఇట్లా మార్చుకుంటే చాలా బాగుంటుంది అని చేసే ప్రయత్నమే 21 days ఛాలెంజ్ హ్యాబిట్. సో దాన్ని మనం గుర్తు పెట్టుకుని, సో చిన్న చిన్నవి మనం చేంజ్ చేసుకుంటూ వెళ్తే మన కమ్యూనికేషన్ అనేది సూపర్గా అయిపోతుంది అనమాట. సో దాంట్లో మనం ఫోకస్ చేస్తూ ఈరోజు కమ్యూనికేషన్ స్కిల్స్. సో దానికన్నా ముందు కమ్యూనికేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ రకంగా అని చెప్పేసి బేసిక్ నుంచి, అంటే పూర్తి రూట్ కాజ్ నుంచి చెప్తాను. రైట్. అది ఎలా అంటే, మీకు తెలుసు, కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ రెండు రకాల మైండ్లు ఉన్నాయి మనకి. కాన్షియస్ మైండ్ వచ్చేసి ఓన్లీ 10%. ఇట్స్ ఏ గేట్ కీపర్ అన్నట్టు. గేట్ లో వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని ఆపి చెక్ చేసేటువంటి ప్రయత్నమే కాన్షియస్ మైండ్. అనలైసెస్ థింగ్స్, ప్లాన్స్ అండ్ షార్ట్ టర్మ్ మెమరీ అంతవరకే ఉంటుంది. ఏది ఫస్ట్ ఆలోచన చేస్తుంది. ఇట్లా ఆలోచన అనేది కాదు, అది సింపుల్ గా మంచి చెడ్డ అనేది సింపుల్ గా ఆలోచన చేస్తుంది, ముందు పుష్ చేస్తుంది. అంటే వీని దగ్గర మంచి కంటెంట్ ఉందా, లేకపోతే చెడు కంటెంట్ ఉందా అని చెప్పేసి, ఇన్నా అవుట్ అని చెప్పేసి అక్కడ డిసైడ్ చేస్తుంది. రైట్. తర్వాత ఆలోచన చేస్తుంది, తర్వాత ప్లాన్ చేస్తుంది, ఏం చేయించాలా ఏం చేయించకూడదు అని చెప్పేసి సింపుల్ గా ఆలోచన చేస్తుంది. అండ్ షార్ట్ టైం మెమరీ కొంతవరకు మాత్రమే మెమరీగా గుర్తుపెట్టుకుంటుంది. సో మీరు గమనించండి, మీకు చాలా విషయాలు తెలుసు, కానీ కొన్ని మాత్రమే మీరు మెమరీలో పెట్టుకున్నారు. ఎందుకు? అనవసరం అనేటివి మర్చిపోయారు. సో అవసరం ఉండేటివి మాత్రం మెమరీలో ఉంటాయి. సో ఎట్లా అంటే, అది కాన్షియస్ మైండ్ హ్యాండిల్ చేస్తుంటుంది అనమాట. దాని కాన్షియస్ మైండ్. సో అదేం చేస్తుంది, కొంతవరకు మాత్రం మెమరీ పెట్టుకుంటుంది, తర్వాత రిమూవ్ చేస్తుంది. బట్ సబ్ కాన్షియస్ మైండ్ అలా కాదు. సో ఇట్స్ ఏ క్రిటికల్. సో 90% మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. 90% ఎవరైనా వాడుకోవాలా అంటే సబ్ కాన్షియస్ మైండ్ వాడుకోవాలి. సో దీన్ని మెరుగుపరిచేదానికి ఎలా అని చెప్పేసి ఇంకొక క్లాసు, సపరేట్ ఒక క్లాస్ ఉందని దాంట్లో ప్రత్యేకంగా చెప్తారు. బట్ సింపుల్ ఒక కమ్యూనికేషన్ ఎలా స్టార్ట్ అవుతుంది అనేది దీంట్లో చెప్పబోతున్నారు. సో ఇది లాంగ్ టర్మ్ మెమరీగా గుర్తుండిపోతుంది. ఎమోషన్స్, ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి. హ్యాబిట్స్, రిలేషన్షిప్, అడిక్షన్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి దీంట్లో. ఇన్వాలంటరీ బాడీ ఫంక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇన్వాలంటరీ బాడీ ఫంక్షన్స్ అంటే, ఫర్ సపోజ్ మీరు డ్రైవ్ చేస్తుంటారు అనుకోండి, అంటే ఫర్ సపోజ్ టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ, రెండు ఏదో ఒకటి మీరు కంపేర్ చేసుకోండి. మీకు ఏదైనా ఒక అబ్స్టికల్ లేకపోతే ఒక రోడ్ హంప్ వచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? జస్ట్ ఇమీడియట్ గా బ్రేక్ వేస్తారు. బట్ మీకు మెసేజ్ అనేది ఎలా వెళ్తుంది, మీకు తెలియకోకుండానే అవన్నీ జరిగిపోతాయి. క్లచ్ పట్టుకోవాలా, బ్రేక్ వేయాలా, జస్ట్ రైజ్ తక్కువ చేయాలా, ఎక్సలేటర్ తక్కువ చేయాలా. రైట్. సో ఇవన్నీ మీకు తెలియకోకుండానే జరుగుతాయి. బాడీలో ఫంక్షన్, హార్ట్ మీకు చెప్పి కొట్టుకుంటుందా? లేదు. ముక్కు చెప్పి ఊపిరి పీల్చుకుంటుందా? లేదు. ఇవన్నీ ఇన్వాలంటరీ ఫంక్షన్స్ అంటాం. ఇన్వాలంటరీ, మనకు తెలియకోకుండానే కొన్ని ఫంక్షన్స్ అనేవి జరిగిపోతూ ఉంటాయి. రైట్. ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నానో దానికి కనెక్టెడ్ వర్డ్ ఏదైనా గుర్తుందంటే నాది ఇన్వాలంటరీ ఫంక్షన్ అనమాట. దానికి ఇది యాడ్ చేయి, ఇది యాడ్ చేయి అని చెప్పేసి నా బ్రెయిన్ చెప్తే విషయం అనమాట. రైట్. దాన్ని మన ఇన్వాలంటరీ ఫంక్షన్స్ అంటాం. ఒకటికోటి కనెక్టివిటీ, అంటే మనకు ఆల్రెడీ ఉండేటువంటి విషయం ఒకటికోటి కనెక్ట్ అవుతూ వస్తా అంటున్నట. అండ్ క్రియేటివిటీ, కొత్తగా మనం ఏదైనా ఆవిష్కరించేది. రైట్. అండ్ డెవలప్మెంటల్ స్టేజెస్ కానీ,
తర్వాత స్పిరిచువల్ కనెక్షన్ కానీ, తర్వాత ఇంట్యూషన్స్ కానీ, ఇలా రకరకాలైనటువంటి ఐడియాస్ అనేటివి సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటాయి. కాన్షియస్ మైండ్ చాలా తక్కువగా ఉంటుంది. ఇట్స్ ఎ గేట్ కీపర్. మంచి చెడు ఆలోచన చేసి లోపల పంపిస్తుంది. నువ్వు మంచి పంపించినా, చెడు పంపించినా ఇది రిసీవ్ చేసుకుంటుంది ఏది సబ్ కాన్షియస్ మైండ్. అందుకే నువ్వు మంచిగా ఫీల్ అయితే డెఫినెట్లీ నీ మంచి అనేది జరుగుతుంది. ఎప్పుడైతే చెడుగా ఫీల్ అయ్యి మీరు చెడు యాక్సెప్ట్ చేస్తే చెడునే జరిగిపోతుంది. కాబట్టి సబ్ కాన్షియస్ మైండ్ కూడా చాలా అంత పవర్ అన్నమాట. మీకు అల్లాద్దీన్ అద్భుత దీపంలో ఒక ఇది ఉంటుంది. సో అది ఏది దాన్ని ఏమంటారు? ఎనీబడి నోస్ అబౌట్ ఇట్? దాని పేరు ఏం పేరు ఉంది? అల్లావుద్దీన్ అద్భుత దీపంలో ఒక దీపాన్ని ఇట్లా రుద్దుతారు చూడండి. ఎనీ ఐడియా? దీపాన్ని దాని పేరు సారీ జీనీ, రైట్? జీనీ, ఎస్ సార్, జీనీ, జీనీ, డెఫినెట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆ జీనీ లాంటిది సబ్ కాన్షియస్ మైండ్. అది మీరు ఆర్డర్ చేయాలి, నీకు ఏది కావాలో అంటే అది ఇస్తారు అంటారు. కాన్షియస్ మైండ్ వచ్చేసి ఇక్కడ సింపుల్. ఇప్పుడు మనం గేట్ కీపర్ గా మనం ఏదైతే ఆర్డర్ మనకు కావాలనుకుంటామో అది ఓకే. బట్ సబ్ కాన్షియస్ మైండ్ ఏంటంటే నీకు ఏది కావాలో అది నేను తీసుకొని వచ్చి ఇస్తా అని చెప్పేదే సబ్ కాన్షియస్ మైండ్ అనమాట. సో ఇట్ ఈస్ ఎ పవర్ఫుల్, ఒక మంచి శక్తి ఉన్నటువంటిదే సబ్ కాన్షియస్ మైండ్. సో దాన్ని మనం ఎలా వాడుకుంటే అంత మంచి రిజల్ట్స్ వస్తాయి. సో దాన్ని నెక్స్ట్ టాపిక్ లో పెట్టుకుందాం. సో డెఫినెట్లీ ఇట్ మేక్స్ యూ వండర్. సో దీంట్లో ఈ కొంతవరకు నాలెడ్జ్ పెట్టుకోండి. తర్వాత వచ్చేసి మన ఏదైనా ఒక విషయం మనం తీసుకున్నాం అనుకోండి, ఏ విషయమైనా కానీ. ఇప్పుడు మీటింగ్ రావాలనుకోండి, రైట్? మీరు ఎలా వచ్చారు, ఏ రకంగా వచ్చారు, ఎవరు పిలిచారు, సో ఇక ఎట్లా మీకు ట్రిగ్గర్ అయింది, ఎట్లా అనిపించింది, సో నేను నేర్చుకోవాలనే విషయం ఎట్లా మీకు ట్రిగ్గర్ అయింది, ఇట్లాంటివన్నీ విషయాల్లోన ఏదైనా మన బ్రెయిన్కి వచ్చింది అనుకోండి, ఒకటి ఆర్ఏఎస్ అని ఉంది, రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. అది ఏమైతుంది, యాక్టివేట్ అవుతూ అది విషయం ఫిల్టర్ చేస్తుంది. ఎట్లా? ఇది మనకి మంచిదా చెడ్డదా, రైట్? మంచిది అయితే దానిపైన ఫోకస్ చేస్తుంది, రైట్? చెడ్డదైనా దానిపైన ఫోకస్ చేస్తుంది. ఎట్లయినా ఓకే. బట్ అది రిసీవ్ చేసుకుని సెన్సరీ ఆర్గన్స్ ద్వారా, కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, తర్వాత స్కిన్ ద్వారా జస్ట్ అట్లా ఫీల్ అవుతూ దాన్ని ఫిల్టర్ చేసి దానికి సపరేట్ అయినటువంటి ప్రాధాన్యత ఇస్తుంది. మనం ఫోకస్డ్ గా ఉండి అలర్ట్ గా ఉండి దానిపైన వర్క్ చేసే మాదిరిగా పనిచేపిస్తుంది. అది రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. మనకి నర్వస్ సిస్టమ్ తెలుసు, సో ఎక్స్క్రేటరీ సిస్టమ్ తెలుసు, ఎలిమెంటరీ సిస్టమ్ తెలుసు, రైట్? సో ఇట్లాంటి సిస్టంలో ఇది ఒకటే రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఫర్ బ్రెయిన్. సో మనం ఎట్లా విషయాన్ని రిసీవ్ చేసుకుంటాం, ఎట్లా మనం ట్రాన్స్ఫర్ చేస్తాము, ఇవన్నీ విషయాలు ఇక్కడ చూడండి. ఏదైనా ఒక పార్ట్ నుంచి చిన్న ఒక నొప్పి తగిలింది అనుకోండి, ఆ నొప్పి ఎందువల్ల అయింది, అది హార్మ్ఫుల్లా, మనకి ఏదైనా ఇబ్బందా, దాని నుంచి ఏమైనా ముందుకి ఇబ్బంది అనిపిస్తుందా, ఒక ఏదైనా స్టింగ్ అనుకోండి, ఏదైనా కుట్టింది అనుకోండి, సపోజ్ తేలు కుట్టిందో ఇంకోటో అనుకోండి, సింపుల్. సో అక్కడ నుంచి సింపుల్ గా వాడి స్కిన్ ఫీల్ అవుతుంది, అక్కడ నుంచి ఒక మెసేజ్ అనేది బ్రెయిన్ కి వెళ్ళిపోతుంది. సో ఇది చాలా డేంజర్ అని చెప్పేసి అనలైజ్ చేస్తుంది. ఒక డాక్టర్ దగ్గరికి కలవాలా, ఇంజెక్షన్ చేయించుకోవాలా, ఇవన్నీ ఆలోచనలు ఉంటాయి. సో మాస్టర్ అది ఏంది, ఫస్ట్ కుట్టిండే దాని నుంచి ఏంది స్కిన్ చెప్తుంది, ఎందుకు కుట్టింది చూసుకో అని చెప్పేసి అక్కడ చెప్తుంది. బట్ ఐ ఏం చెప్తుంది, ఇది ఇది అది ఏంది అనేది అది ఏంటి, అది ఏంది కుట్టిందని చెప్పేసి కన్ను చూస్తుంది. తర్వాత బ్రెయిన్ ఏం చేస్తుంది, అనలైజ్ చేస్తుంది ఏంది. సో ఇది కుడితే నీకేమవుతుంది, సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలా, సో అక్కడ పోయి మనం చూపించుకోవాలా, ఇంజెక్షన్ చేయించుకోవాలా, ఇలాంటివన్నీ విషయాలని అక్కడ నుంచి మనకి అర్థమైపోతాయి. సో ఇదంతా సిస్టమే ఒక రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ తో వర్క్ చేస్తారన్నమాట, ఏ విషయమైనా కానీ. సో మీరు ఏది తీసుకున్నా అంటే ఈ 4-5 రకాలుగా అది అనలైజ్ చేసి మనకి మంచి చెడు, నువ్వు చెడు యాక్సెప్ట్ చేస్తే చెడు, మంచి యాక్సెప్ట్ చేస్తే మంచిగా అది మార్చేస్తుంది అనమాట. దిస్ ఇస్ రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అంటారు. సో అలా మాదిరిగా అట్లానే సేమ్ మనకి ఇంతవరకు ఏమైనా జరుగుతున్నాయంటే ఏ విషయాన్నైనా మీరు తీసుకోండి, ఏ విషయమైనా కానీ, మీరు ఏ విషయమైనా తీసుకోండి, పర్టికులర్లీ ఒకటి రెండు కాదు, ఏ విషయమైనా కానీ సర్కమ్స్టాన్సెస్ అంటే మన పరిస్థితులు అవి ఏం చేస్తాయి, కెన్ ట్రిగ్గర్ థాట్స్. సో మన పరిస్థితుల వల్ల కొన్ని ఆలోచనలు అనేవి ఏర్పడతాయి. సో ఆ ఆలోచనల వల్ల ఫీలింగ్స్ అనేవి ఏర్పడతాయి, ఫీలింగ్స్ వల్ల యాక్షన్స్ అనేవి ఏర్పడతాయి, తర్వాత దానివల్ల ఏమైతే రిజల్ట్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సేమ్ ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి.
ప్రతి ఒక్క దానికి మీరు ఈ ఒక పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో ఇవి సర్కమ్స్టెన్సెస్, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాము, దానివల్ల మనకి ఎలాంటి ఆలోచనలు వస్తాయి, ఆలోచనలు వచ్చినప్పుడు మనలో ఫీలింగ్స్ ఎలా కలుగుతాయి. సో అది హ్యాపీ కావచ్చు, లేకపోతే సాడ్ కావచ్చు, ఇంకొక కనెక్షన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఫీలింగ్స్ అనేటివి. తర్వాత అక్కడ నుంచి యాక్షన్స్ మొదలవుతాయి. అంటే దీనికి ఏదో ఏమో కొంచెం చేయాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు కేవాలో వచ్చారు, దిస్ ఇస్ సర్కమ్స్టాన్సెస్. ఆ పరిస్థితుల్లో మీరు కేవా వచ్చారు. సో థాట్స్ అనేది వచ్చినాయి. థాట్స్ ఎలా వచ్చినాయి? మనం ఫెయిల్ అవుతామా, పాస్ అవుతామా, రైట్? ఫెయిల్ అవుతామా, పాస్ అవుతామా, అంటే మనకి ఇంతవరకు చేసిండే జర్నీలో మనం ఎట్లా ఫీల్ అయ్యాము, రైట్? సో అక్కడ నుంచి ఫెయిల్యూర్స్ అనేది ఎదుర్కొన్నాం. సో ఇక్కడ మళ్ళీ ఇలాంటి సిచ్యుయేషన్స్ వస్తాయా, లేకపోతే ఇంకా డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా, ఇట్లా కొన్ని కొన్ని ఐడియాస్ అనేవి అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. తర్వాత దాంతోపాటు ఎప్పుడైతే ఒక క్లారిటీ దొరికింది అనుకోండి, ఎప్పుడైతే ఒక మంచి రిజల్ట్ దొరికింది అనుకోండి, ఎప్పుడైతే కొంచెం ఇన్కమ్ దొరికింది అనుకోండి, ఓ డెఫినెట్లీ నాకు నేను సంపాదించగలను. అక్కడ ఏమైతుంది? ఫీలింగ్ వెరీ హ్యాపీ. అక్కడ ఏమవుతుంది? మీరు ఫీల్ వెరీ హ్యాపీ, ఎక్సైట్మెంట్, అన్ని రకాల ఒక ఎమోషన్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. అంటే నేను దీంట్లో సాధించగలను, దీంట్లో నాకు నమ్మకం వచ్చింది, దీని నుంచి రిజల్ట్ వచ్చింది, డెఫినెట్లీ నేను కూడా దీంట్లో సక్సెస్ కాగలను అని చెప్పేసి ఆ ఫీలింగ్స్ ఏర్పడతాయి. ఎప్పుడైతే ఇవన్నీ కనెక్ట్ అయ్యాయో మీరు నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. దట్ ఈస్ నథింగ్ బట్ 21 days ఛాలెంజ్. సో అప్పుడు యాక్షన్ రూపంలో తీసుకొస్తారు. ఒక్కొక్క విషయం, కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ దాన్ని అప్లై చేసుకునే ప్రయత్నం మీరు చేస్తారు. దట్ ఈస్ యాక్షన్. రిజల్ట్స్, మనం 1 lakh రూపీస్ ఇన్కమ్ కావాలా, 1 lakh రూపీస్ పర్ మంత్ ఇన్కమ్ కావాలా, ఆ రిజల్ట్స్ ఇంకా రాబోయే రోజుల్లో డెఫినెట్లీ వస్తాయి. ఎందుకు? మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయినారు, మీ సర్కమ్స్టెన్సెస్, థాట్స్, ఫీలింగ్స్, యాక్షన్స్ అన్ని రెడీ అయిపోతున్నాయి. సో రిజల్ట్స్ ఓన్లీ ఎక్స్పెక్టేషన్ చేస్తారు. సో ఇవన్నిటిని మీరు అప్లై చేస్తే డెఫినెట్లీ 1 lakh కాదు, ఇంకా ఎన్నైనా వస్తాయి. సో ఇది ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో ఇట్లా మీరు గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్క విషయాన్ని మీరు ఇంక్లూడ్ చేసుకుంటూ ఒక ఫార్ములా ప్రకారం వర్క్ చేస్తే డెఫినెట్లీ మనకి మంచి రిజల్ట్స్ అనేవి ఏర్పడతాయి. అదే మాదిరిగా ఇంతకు ముందుగానే నేను సర్కమ్స్టాన్సెస్, రైట్, దీంట్లో థాట్స్, ఫీలింగ్, యాక్షన్స్, రిజల్ట్స్ ఎలా అన్నానో సేమ్ ఇది ఒక సేమ్ ఫార్ములా, మీరు కన్ఫ్యూజన్ కాదండి. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఇట్ ఈస్ ఇంతకు ముందు కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. ఈ ప్లస్ ఆర్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఓ అని చెప్పేసి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ 2ab అని చెప్తాం కదా, ఆ టైప్ గా ఇది ఒకటి అన్నమాట. ఈ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఓ. ఈ వచ్చేసి ఈవెంట్స్, దిస్ ఈజ్ నథింగ్ బట్ సర్కమ్స్టాన్సెస్. అండ్ రెస్పాన్స్, మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు దాంట్లోనే, ఆ రెస్పాన్సే ఇవన్నీ థాట్స్, ఫీలింగ్, యాక్షన్స్, రైట్? దిస్ ఇస్ ఓ, ఇది అవుట్కమ్, అంటే రిజల్ట్స్ అనమాట. ఇది థాట్స్, ఫీలింగ్స్, యాక్షన్స్. ఇది వచ్చేసి సర్కమ్స్టాన్సెస్, థాట్స్, ఫీలింగ్, యాక్షన్స్, అండ్ దిస్ ఈజ్ రిజల్ట్. దాన్ని కంపేర్ చేసుకుంటే, సో మీరు ఈ ఫార్ములా అయినా వాడచ్చు, ఆ ఫార్ములా అయినా వాడచ్చు. ఈ ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఓ. ఈవెంట్స్ అంటే మన సర్కమ్స్టాన్సెస్, దానికి ఎలా రెస్పాండ్ అవుతుంటాం, సో ఏ రకంగా మనం రిసీవ్ చేసుకుంటాం, సో దాన్ని అప్లై చేసుకుంటే మనకు వచ్చేది రిజల్టే అవుట్కమ్స్. దిస్ ఈస్ ఆర్ ఫ్యాక్టర్ అంట. దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ ఫార్ములా. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఏదైతే గుడ్ ఇన్ అండ్ గుడ్ అవుట్, సో మీరు ఏది లోపల ఫీడ్ చేస్తారో, మీరు ఏదైతే మీ బాడీకి ఏదైతే ఫీడ్ చేస్తారో అదే బయటకు వస్తుంది. సో మంచిగా మనం నేర్చుకోవాలా, డెఫినెట్లీ నేర్చుకుంటారు, అప్లై చేస్తారు. మీ ఆటిట్యూడే లేదనుకోండి, హ్యావ్ విందాం ఊరిని ఇవన్నీ అవుతాయా, రైట్? సేమ్ అదే అవుతుంది. 100% మీరు ఏది అనుకుంటే అదే అవుతుంది. నాకు కాదు, 100% నీకు కాదు, అవుతుంది, 100% అవుతుంది. మీరు చేసే ప్రయత్నం కరెక్ట్ గా ఉండాలి. సో చేసే దాంట్లో నమ్మకం అనేది ఉండాలి. సో మీ పైన ఫస్ట్ మీకు నమ్మకం ఉండాలి, తర్వాత ఇంకొకరి పైన. సో మీ పైన మీకే నమ్మకం లేనప్పుడు ఇంకొకరి నుంచి మీరేమే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మీ క్వాలిటీస్ పైన మీకు నమ్మకం లేనప్పుడు వేరే వాళ్ళ పైన మీరు ఎక్స్పెక్ట్ ఎట్లా చేస్తారు? సో గుడ్ ఇన్ అండ్ గుడ్ అవుట్, దట్ ఈస్ గిగో ఫార్ములా. సో మంచి లోపలికి వేస్తే ఆటోమేటిక్గా మంచి బయటకు వస్తుంది. ఒక మంచి థాట్ లోపలికి వేస్తే ఆటోమేటిక్గా అది అప్లై అవుతుంది. మన ఆలోచనలే అక్కడే ఉంటాయి. మనం ఏమి పెద్దగా ఆలోచన చేసేది చాలా తక్కువ అనమాట. మీరు అమ్మో అంత పెద్ద ఆలోచన నేను చేయలేను, దానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పేసి అనుకుంటారో ఏమో తెలియదు నాకు. బట్ పెద్దగా ఆలోచించేయండి, థింక్ బిగ్ టు బికమ్ ఏ బిగ్ పర్సన్. సో గుడ్ ఇన్ గుడ్ అవుట్, బ్యాడ్ ఇన్ బ్యాడ్ అవుట్, దట్స్ ఇట్. గుడ్ లోపలికి వేస్తే గుడ్ వస్తుంది, బ్యాడ్ వేస్తే బ్యాడే వస్తుంది.
అండ్ మై డియర్ ఫ్రెండ్, ఇట్స్ ఎ వెరీ 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 పవర్ఫుల్ ఫార్ములా. సో మన ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది, ఫ్రీక్వెన్సీ అంటేనే మీకు సైన్స్ స్టూడెంట్స్ అయితే మీకు ఐడియా ఉంటుంది. పూర్వకాలం ఏం లేదు, ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ మన పల్లెటూరులో మనం చూస్తుంటాం. బయట ఒక కట్టెల బండి వెళ్తా ఉంటది. కట్టెల బండి వెళ్తా ఉన్నప్పుడు అది దానికి వచ్చేసి ఐరన్ తో కోటింగ్ వేసింటారు. ఆ వీల్ కి ఐరన్ కోటింగ్ వేసింటారు. సో ఆ ఆ బండ్లు వెళ్ళినప్పుడు ఆ బండల పైన పెద్ద శబ్దం వస్తుంది. ఆ శబ్దానికి లోపలుండ అంటే మన ఇంట్లో ఉండేటువంటి సామాన్లన్నిటి జస్ట్ షేక్ అవుతుంటే సౌండ్ చేస్తా ఉంటాయి. సేమ్ ఆ సౌండ్ కి, సేమ్ బయట ఉండే సౌండ్ కి ఆ సౌండ్ కి ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిపోతూ రెండు సేమ్ సౌండ్ చేస్తాయి. గమనించారా? ఎంతమంది గమనించారు? ఎంతమంది గమనించారు? ఎనీబడి? ఎస్, ప్రహ్లాద్ సార్ గమనించారు. ఎస్, ప్రభాకర్ సార్ చూసి, భాస్కర్ సార్ చూశారు. ఎస్ ఎస్ ఎస్. నెక్స్ట్ తెలుసా మీకు దాని గురించి? ఎస్, రెడ్డి సార్ చూశారు. రైట్ 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 రైట్. సో దాని అది వచ్చేసి ఏమైతుందంటే, సో చూడలా, ఓకే ఓకే, నో ప్రాబ్లం. రైట్ రైట్. మీరు ఇంకా దానికి కొంచెం ఎగ్జాంపుల్ గా చూడాలంటే, ఏదైనా ఒక మ్యూజిక్ కి మ్, ఒక వైబ్రేషన్ అనేది పక్కన దాంట్లో స్టార్ట్ చేస్తా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా పెద్ద మ్యూజిక్ వచ్చింది, ఒక ఊఫర్ సౌండ్ ఏమైనా మీకు ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు పక్కన ఉండేదో ఇంకోటో అది షేక్ అయిపోతుంటది. సేమ్ అంటే అంతవరకు షేక్ కాదు, బట్ సర్టన్ పాయింట్ వరకు అంత పెద్ద సౌండ్ వచ్చినప్పుడు మాత్రమే అది షేక్ అవుతుంది. ఎందుకు? దట్ ఈస్ ఫ్రీక్వెన్సీ. దట్ ఈస్ ఫ్రీక్వెన్సీ. సో అప్పుడు మాత్రమే దానికి ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే వైబ్రేషన్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, మనలో కూడా అంతే, మనలో కూడా అంతే. సో ఈ ఒక్క మధ్యలో ఉన్నారా? ఇక్కడ చూడండి, ప్రైడ్ నుంచి ఇక్కడ కిందకు ఉన్నారా? డెఫినెట్లీ మీ ఫీలింగ్స్ వచ్చేసి మీరు ఎక్స్పెక్ట్ చేసే దాంట్లోనే ఉంటే, దీంట్లో ఉంటే ఎవ్వరూ బాగుపడలేరు. ఇక్కడ నుంచి ఇక్కడ షేమ్ నుంచి ప్రైడ్ వరకు ఇవన్నీ అస్సలు ఉండకూడదు. ఉండాలా, ఎప్పుడు రావాలో అప్పుడే రావాలా. బట్ చాలా మంది ఈ మధ్యలోనే ఉంటారు. ప్రైడ్ నుంచి కిందకు ఉంటారు. గర్వం అనేది ఉంటుంది, కోపం అనేది ఉంటుంది, ఏదో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, భయాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, ఇంకోటి ఉంటాయి, ఒక మోసం చేసేటువంటి తత్వాలు ఉంటాయి. తర్వాత ఆ ఇంకో ఏమంటారు, సిగ్గు అనేది ఉంటుంది. ఇవన్నీ, ఈ ఫీలింగ్స్ అన్ని ఇక్కడనే ఉంటాయి. చాలా మందిలో ఇక్కడనే ఉంటాయి. ఇక్కడ వరకు పైనకి వెళ్ళరు, ఇట్లా 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 పైనకి వెళ్ళరు. సో ఇక్కడనే ఉంటాయి. ఎప్పుడైతే ఇక్కడనే ఉంటాయో మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇక్కడ వరకు రావాలంటే ఇక్కడ వరకు రావాలంటే చాలా కష్టపడాలి. మీరు గమనించండి. సో కొంత సర్వే ప్రకారం చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అందరూ ఈ లెవెల్లో ఉంటారు. వాళ్ళ స్కోరింగ్ వచ్చేసి 540, 600. ఇప్పుడు 600 అట్లా పోల్చుకుంటే సాధువులు ఉంటారు. సాధువులు వాళ్ళు ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు, ఓన్లీ పీస్, ఓన్లీ పీస్, ఇంకా ఎన్లైట్మెంట్. సో దీన్ని మనం అనుకుంటే బుద్ధులు అలాంటి వాళ్ళకి ఈ స్కోర్ ను మనం చెప్పొచ్చు అన్నమాట, ఎన్లైట్మెంట్. సో దే ఆర్ ది మెసెంజర్ ఫ్రమ్ ది గాడ్. సో ఒక మనకి మెసేజ్ ఇచ్చేస్తూ వాళ్ళు కాలం చేశారు, రైట్. సో దట్ ఈస్ ఎన్లైట్మెంట్ అని చెప్తాం. సో 700+ వాళ్ళకి స్కోర్ ఉంటుంది అనమాట. సో వాళ్ళ స్కోర్ ప్రకారం మనం గమనించండి. ఆ స్కోర్ లో అట్లీస్ట్ మనం ఇక్కడ 20 ఉందా, 30 ఉందా, 40 ఉందా, నో ప్రాబ్లం. మన మనుషులు కాబట్టి ఉంటుంది, మనకు తెలియనప్పుడు అలానే ఉంటది. బట్ అది కాస్త పెంచుతూ పోదాం. సో యాంగర్ నుంచి ప్రైడ్ నుంచి కరేజ్కి వెళ్దాం, కరేజ్ నుంచి న్యూట్రాలిటీకి వెళ్దాం, తర్వాత 310కి వెళ్దాం, తర్వాత యాక్సెప్టెన్స్, తర్వాత రీజన్. లెట్స్ స్టాండ్ హియర్ అండ్ హియర్ అండ్ హియర్. సో లవ్, జాయ్ అండ్ పీస్, నెవర్ వరీ అబౌట్ ఎనీథింగ్. సో ఏ దానికి మనం ఎక్కువ ఆలోచన చేయకోకుండా జరుగుతుంటుంది, చేస్తా అంటాం. బట్ ఎప్పుడు వరీ కాకోకుండా మనం మన పనిని లవ్ చేస్తే డెఫినెట్లీ మనం ఆటోమేటిక్ గా ఈ జోన్ లో వస్తాం. పీస్ జోన్ లో కానీ, జాయ్ జోన్ లో కానీ, లవ్ జోన్ లో కానీ, రీజన్ జోన్ లో కానీ, ఇక్కడనే వెళ్ళిపోతాం. డెఫినెట్లీ మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఈ జోన్.
బట్ చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ దాకా ఉంటారు, ఇంకెక్కడ ముందుకు వెళ్ళాలన్నమాట. ధైర్యం చేయరు, కొంచెం అటు ఇటు ఆలోచన చేసేవాళ్ళు కాదు, న్యూట్రాలిటీలో ఉండేవాళ్ళు కాదు. సో మంచి చెడు ఆలోచన చేసేవాళ్ళు కాదు. సో విల్లింగ్నెస్ పైన వర్క్ చేసేవాళ్ళు కాదు. నేను చేయగలను అనేటువంటి విల్లింగ్నెస్ ఉండదు. యాక్సెప్టెన్స్ లో ఉంటారు. మంచి చెడుని ఏది యాక్సెప్ట్ చేయరు. చెడునైతే ఇంకా ఫాస్ట్ గా దాన్ని ఎదుర్కొని ఇంకా ఏమైనా చేసేద్దామా అనేటట్టుగా ఉంటారు. సో ఇట్లాంటివి కాకుండా, సో ఇక్కడనే వండుకోకుండా కాస్త ముందుకెళ్తూ జాయ్, లవ్, రీజన్, యాక్సెప్టెన్స్ ఈ ఒక రేంజ్ లో ఉంటే డెఫినెట్లీ మన లైఫ్ వచ్చేసి ప్రపంచంలో ఒక 5 to 20% ఏదైతే జనాలు ఉన్నారో వాళ్ళ లెవెల్ కి మనం రీచ్ అవుతాం, మనం దాన్ని మెయింటైన్ చేస్తే. మీరు అర్థం చేసుకోవచ్చు, కోట్ల జనాల్లో సో మనము ఒక 5 to 20% జనాల్లో మనము ఈక్వల్ అయితే మీరు గమనించండి ఎట్లా ఉంటుందా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో మీకు తెలుసో తెలీదో ఈ టాపిక్ చాలా వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. జస్ట్ స్క్రీన్ షాట్ పెట్టుకోండి. సో డౌట్ ఉంటే నాకు మళ్ళీ కానీ అడగండి. సో దీనిపైన మీరు ఫోకస్ చేసి చేయండి. అండ్ సింక్ డెస్టినీ స్టడీ. సో దీనిపైన కానీ ఒక సర్వే అనేది జరిగింది. మనిషి ఏదైతే ఆలోచన చేస్తాడో అది వాళ్ళకి జరుగుతుంది. సో అది ఒక నెట్వర్క్ కనెక్ట్ గా, సేమ్ నెట్వర్క్ కనెక్షన్ గా మనకి ఏర్పడుతుంది. మీరు ఇంతకు ముందే నేను 1 2 సార్లు మీకు చెప్పినట్లు గుర్తు. సో ఎప్పుడో ఒక వ్యక్తిని మీరు అనుకుంటూ ఉంటారనుకోండి, ఆ వ్యక్తి మీకు కాల్ చేస్తాడు సింపుల్ గా. ఎట్లా తెలిసింది ఆ వ్యక్తికి నేను అనుకుంటున్నానని చెప్పేసి ఆ వ్యక్తి కాల్ చేశాడు కదా? ఇది ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, వందల సార్లు మీరు గమనించుంటారు. నాకు తెలుసో తెలీదో తెలియదు కానీ బట్ వందల సార్లు మీరు గమనించుంటారు. కాబట్టి నేనేం చెప్తానంటే, ఎప్పుడు మంచి కోసమే ఆలోచించేసే వ్యక్తి డెఫినెట్లీ మంచి ఒక సింకో డెస్టినీని ఏర్పరచుకుంటాడు. ఒక మంచి వ్యక్తి గురించి చేస్తే మంచి వ్యక్తే మీకు కనెక్ట్ అవుతాడు. చెడు అనిపిస్తే చెడునే కనెక్ట్ అవుతాడు. సో ఆ ఒక సుప్రీం పవర్ అనేది మనకు ఉంది. తెలియని పవర్ మనలో ఉంది, తెలియని పవర్ మనలో ఉంది. కాబట్టి మనం ఆలోచన ఎలా ఉండాలా? మంచిగా ఉండాలా. సో ప్రొడక్టివ్గా ఉండాలి. సో ఏదైనా ఉపయోగకరంగా ఉండాలా. అట్లా కాదు, ఏదో చెత్త అంతా లోపలేసుకుని అది ఇది అంతా మొత్తం అది పనికి రానిదంతా చేతలో వేసుకునేది, లోపల పనికి రానిదంతా లోపలికి వేసుకునేది ఏమంటారు దాన్ని? రోడ్లో 2 వ్యాన్లు వెళ్తున్నాయి అనుకోండి. ఒకటి ఏది మున్సిపాలిటీ వ్యాన్ వెళ్తాంది, ఇంకోటి పూల పూల వ్యాన్ వెళ్తాంది. మీరు దేని వెంట పడతారు? డెఫినెట్లీ పూల వ్యాన్ చాలా అది ఎంత బాగుంది, వాసన బాగుంది అనుకుంటాం. బట్ ఇది ఎప్పుడు తప్పించుకుందామా, సైడ్కి వెళ్దామా అనుకుంటాం. సో అలాంటి విషయాల్ని మనం లోపలికి ఎలా వేసుకుంటున్నాం? చెడు వార్తలు వేసుకుంటున్నామా, చెడ్డు వేసుకుంటున్నామా, ఇంకా చిన్న చిన్న విషయాలన్నింటినీ మనం పట్టించుకుని మన బ్రెయిన్ చెడుపుకొని, సో వాడిని చూసుకుందాం, వీడిని చూసుకుందాం, అది చూద్దాం, ఇది చేద్దాం, ఇంక దీంట్లోనే ఉంటారు. మీరు ఎక్కడ ముందుకెళ్ళరు. ఇట్లాంటి విషయాల్లో ఎక్కడన్నా మీరు కనెక్ట్ అయ్యారనుకుంటే అక్కడనే ఉంటారు, ఎక్కడ పోరు. నేను అదే మళ్ళీ ఆ రేషియో మీరు ఎక్కడ ఉన్నారు, మీ లెవెల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఏంటి అని చెప్పింది. నేను లవ్ లో ఉన్నారా, రీజన్ లో ఉన్నారా, యాక్సెప్ట్. సో వాళ్ళు అలా ఉన్నారు, వదిలేయండి. వాళ్ళు వదిలేయండి, మీకు ఇబ్బంది లేదు. వాని టెన్షన్ వాంది, వానికి సంబంధించింది, నీకు సంబంధించి కాదు. నీ వరకు నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఏ రేంజ్ లో ఉన్నావు, నువ్వు ఎట్లా ఆలోచన చేస్తున్నావు. వాడు చిన్న చిన్నగా ఆలోచన చేస్తున్నాడు, నువ్వు ఇంకాస్త పెద్దగా ఆలోచన చేయాలి కదా. నువ్వు మళ్ళీ వానికినా ఇంకా కిందకి లెవెల్కి వెళ్ళిపోతే హూ కెన్ సేవ్ యూ? నిన్నెవరు కాపాడుతారు? దట్ ఈస్ సింక్ డెస్టినీ. సో మనం కరెక్ట్ గా వాడుకోవాలి. ఎందుకంటే మనం లోపల ఏదైతే అనుకుంటామో, యువర్ అవుటర్ వరల్డ్ ఈజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఇన్నర్ వరల్డ్. లోపల మనం ఏదైతే అనుకుంటామో అది మనకి బయట జరుగుతుంది. డెఫినెట్లీ అది వాడు తప్పు చేశాడా, వాని కర్మ వాడు అనుభవిస్తాడు. అదే రిపీట్ మీరు చేయొద్దండి. అది నువ్వు చేసేది తప్పే. దాన్ని ఎట్లా, దీని సమాధానం అనేది ఎలా చెప్పాలంటే నీ రిజల్ట్స్ లో చూపించాల. వాడిని ఎదుర్కోవడంలో కాదు, నీ రిజల్ట్స్ చూపిస్తూ వాడిని ఎదుర్కోవాలి. సో దట్ ఈస్ మై పొటెన్షియల్ అని చెప్పేసి వాడు తలదించుకుని, సో నిన్ను ఇది తప్పుగా అర్థం చేసుకున్నాను, యు ఆర్ సో గ్రేట్ అని చెప్పేసి పొగడాల, ఇంకొకరి దగ్గర పొగడాల. అలాంటి పని మనం చేయాలి. అది తప్ప వాడు ఇట్లా అన్నాడా చూసుకుందాం, వీడు ఇట్లా అన్నాడా చూసుకుందాం, అది చూసుకుందాం, ఏంది చూసుకునేది ఏమీ లేదు. ఎవరు ఏం చూసుకుంటే ఒకసారి చూస్తావు, తర్వాత నీ లైఫే స్పాయిల్. వేరేదేం లే. ఉన్న క్యారెక్టర్ నువ్వు పోగొట్టుకుంటావు. నువ్వు ఓపెన్ అప్ అయితే ఉన్న క్యారెక్టర్ ఓపెన్ అయిపోతుంది. కాబట్టి తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలా, తక్కువ మాట్లాడాలి.
ఇప్పుడంటే మనిషి కోపంగా ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే నిజాలు బయట పెట్టేస్తాడు, లోపల ఉండే వాళ్ళ భావాలని బయట పెట్టేస్తాడు. కాబట్టి తక్కువ మాట్లాడితే సీక్రెట్స్ అన్ని మిగిలిపోతాయి, ఏదైనా ఉన్నా కానీ. సో ఏది మాట్లాడాలా, ఎంత మాట్లాడాలని కొంచెం కొంచెం మాట్లాడితే చాలా వరకు విషయాల్లో దాగి ఉంటాయి. బట్ ఎప్పుడైతే కోపంలో ఎక్కువ మాట్లాడకూడదు, కోపంలో ఏది డెసిషన్ తీసుకోకూడదు. సో ఏదన్నా అలాంటి సిచ్యుయేషన్లో నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను వానికి బాగా కోపం రావాలా, వాడు ఏందనేది నాకు అర్థమైపోతుంది అనుకుంటుంటా. వాడు కోపం ఉండేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఏంటంటే వాడు ఏంటి, వానిలో ఉండేటి ఫీలింగ్స్ ఏంటి అని చెప్పేసి అన్నీ నాకు బయటకు వస్తాయి. సో ఎటువంటి వ్యక్తి అనేది నాకు ఈజీగా అర్థమైపోతుంది. బట్ ఏమి చేయలేదనుకో, వాడు కన్ఫ్యూజన్ అన్నట్టు, నాకీ కన్ఫ్యూజన్, వీడు ఏంటి ఎలా అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి కోపంలో ఉండే వాళ్ళు చూస్తే చాలా ఇష్టం, వాళ్ళు కంప్లీట్ గా క్లియర్ అయిపోతారు, వాళ్ళ బాక్స్ కంప్లీట్ గా ఓపెన్ చేసుకుంటారు. సో వాళ్ళు ఓపెన్ గా ఉండిపోతారు, ఇంకా అక్కడ నుంచి క్లియర్. సో ఎక్కడైతే అక్కడ సొల్యూషన్ దొరికిందో క్లియర్. సో కాబట్టి మనం మాట్లాడే టైంలో కానీ, సో మన లోపల ఏదైతే భావనలు ఉంటాయో అవి బయటకు వస్తాయి. సో టు చేంజ్ యువర్ సర్కమ్స్టాన్సెస్ యూ మస్ట్ స్టార్ట్ బై చేంజింగ్ యువర్ ఇంటర్నల్ బిలీఫ్స్, యాటిట్యూడ్స్ అండ్ ఎమోషన్స్. సో అది చేంజ్ కావాలంటే, ఆ పరిస్థితులను చేంజ్ కావాలంటే మీలో ఉండేటువంటి అంతర్గత నమ్మకాలు, సో లోపల మీరు ఏదైతే నమ్ముకుంటారో దాన్ని చేంజ్ చేసుకోవాలా. ఒక వ్యక్తిని చేంజ్ చేసుకోవచ్చు అంటే, మీరు ఒక వ్యక్తిని మీరు చేంజ్ చేయలేరు, కానీ మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవాలి. మీరు చూసేటటువంటి తత్వాన్ని చేంజ్ చేసుకోవాలి. నేను అలా ఆ కోణంలో ఎందుకు చేయకూడదు, ఈ కోణంలో ఎందుకు చేయాలా, జస్ట్ మీరు మీరు అనలైజ్ చేసుకోవాలి. అండ్ అటిట్యూడ్స్ అండ్ ఎమోషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మీ భావనలు కానీ లేకపోతే ఎమోషన్ ఫీలింగ్స్ ఇలాంటివన్నిటిని మనం చేంజ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఇంటర్నల్ గా మనం బాగుంటే ఎక్స్టర్నల్ గా మనం బాగా కనబడతాం. అండ్ వేర్ అటెన్షన్ గోస్ ఎనర్జీ ఫ్లోస్ అండ్ రిజల్ట్ షో. ఎప్పుడైతే మన ధ్యాస అనేది వెళ్తా ఉంటుందో అక్కడ ఎనర్జీ మనతో పాటు ఫ్లో అవుతా ఉంటుంది, దాని శక్తి అనేది అక్కడనే పాస్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత ఏమవుతుంది, రిజల్ట్స్ అనేది మనకి కనపడుతుంటాయి. అక్కడ రిజల్ట్స్ అనేటివి కనపడతాయి. రిజల్ట్స్ అనేది మనకు అక్కడ కనబడతాయి. కాబట్టి మన అటెన్షన్ అనేది ఎక్కడ వెళ్తారు, సో దానిపైన మనం ఫోకస్ చేయాలి. మై డియర్ ఫ్రెండ్స్, 4 ways టు బి ఎ గుడ్ లిజనర్. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. లిజనింగ్, ఎంత మంచి లిజనరా అంత మంచి రిజల్ట్ మీకు వస్తుంది. సో మీరు ఏదైనా చెప్పేదానికి టక్కని వినకండి, సో అర్థం చేసుకునేదాన్ని వినండి. లిజన్ టు అండర్స్టాండ్, నాట్ టు ఆన్సర్. అర్థం చేసుకునేదానికే వినాలా, డైరెక్ట్ రిప్లై చేయడానికి కాదు. ఎప్పుడు నువ్వు ఆపుతావా నేను రిజల్ట్ చెప్తాను, ఎప్పుడు ఆపుతావా నేను చెప్పేస్తానని చెప్పేసి చాలా మంది ముందు ముందు పోతుంటారు. అది కాదు, అది చాలా పెద్ద తప్పు. వాళ్ళు చెప్పేటివన్నీ వినాలా, ఇంకాస్త రావాలా, ఇంకా ఓపెన్ కావాలి, ఇంకా ఓపెన్ కావాలా. తర్వాత చిన్న ఆన్సర్, వాళ్ళు పెద్ద స్టోరీ చెప్పారు, ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది చూడండి, ఆ ట్యాగ్ లైన్ తో సమాధానం చెప్పాలి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లిజనింగ్. సో లీవ్ ఆల్ జడ్జ్మెంట్స్ బిహైండ్. నువ్వు ఏదైనా కానీ ఆలోచన చేస్తూ నువ్వు జడ్జ్మెంట్ చేసుకోవద్దు, అవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ విను, తర్వాత అవన్నీ అర్థం చేసుకున్న తర్వాత అవన్నీ. అండ్ బీ కంపాషనెట్, అది ఏదైతే హార్ట్లీ వినాలి. సో ఏదైతే నిజంగా నువ్వు దాన్ని మనసు పెట్టి వింటున్నప్పుడు డెఫినెట్లీ నీకు అర్థమవుతుంది. అని బీ ప్రెజెంట్, అక్కడనే ఉండు. లేకపోతే మల్టీ టాస్కింగ్ చేస్తూ అది ఇది అన్ని గుర్తు చేసుకుంటుంటూ నువ్వే కన్ఫ్యూజన్లో అయిపోతావు, అప్పుడు నువ్వు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పలేవు. సో ఇంకా వేరే అంటే ఆపోజిట్ వ్యక్తికి కానీ ఏమవుతుందంటే, వీడు యాక్టివ్ గా లిజన్ చేయడం లేదనేది వాళ్ళకి ఒక అర్థమైపోతుంది. అంటే నేను ఇంకాస్త తక్కువగా చేసుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు అక్కడి నుంచి గమనిస్తారు. గమనించండి, కమ్యూనికేషన్ లో చాలా ఇంపార్టెంట్. ఈ ఫోన్ వచ్చిన తర్వాత చాలా మందిని దగ్గర చేసింది, కానీ చాలా మందిని దూరం కూడా చేసింది. ఎక్కడెక్కడో ఉండే వాళ్ళని కలుపుతోంది, కానీ పక్కన ఉండే వాళ్ళనే మర్చిపోతుంది. గమనించండి ఎంతమంది ఏ రకంగా. సో మాట్లాడేటప్పుడు కానీ, తినేటప్పుడు కానీ, లేకపోతే కలిసి నలుగురు డిస్కస్ చేసేటప్పుడు కానీ, ఎంతో మంది ఈ రకంగా. మీరు ఇలానే ఎక్స్పెక్ట్ చేస్తారా? సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఒక ప్రెజెంటేషన్ చేసేటప్పుడు ఇలాంటి సిచ్యుయేషన్స్ ఎన్నో చూస్తుంటారు. వాళ్ళ ముందరే మీరు సైలెంట్ బటన్ వచ్చేసి పక్కన పెట్టాల, యు ఆర్ ఇంపార్టెంట్ అని చెప్పేసి వాళ్ళ ముందరే సైలెంట్ బటన్ పెట్టేసి పక్కన పెట్టాల. దిస్ ఇస్ ప్రియారిటీ దట్ యు ఆర్ గివింగ్ టు సచ్ ఆడియన్స్. వాళ్ళకి ఆ ఆడియన్స్ కి మీరు అలాంటి
ఒక ప్రాముఖ్యతని ఇస్తున్నారు, జస్ట్ మ్యూట్ చేసి పక్కన పెట్టారు. ఆ వ్యక్తిగాని ఏం చేస్తాడు తెలుసా? ఆ వ్యక్తిగాని మ్యూట్ చేసుకుని పక్కన పెట్టుకుంటాడు. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ యూ ఓన్లీ. అది మన నుంచే స్టార్ట్ కావాలి, వేరే వాళ్ళ నుంచి కాదు. సో అప్పుడు నాకు ప్రాధాన్యత ఇస్తున్నాడంటే నేను ఆ వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వాలా, నేను మాట్లాడకూడదు అని చెప్పేసి వాళ్ళకు ఒక చిన్న విషయం అనేది అర్థమవుతుంది. ఆయన కూడా అదే ఫాలో అవుతాడు. లేకపోతే నీది జస్ట్ ఫోన్ రింగ్ అవుతుంది, సింపుల్, కామన్. సో ఆ వ్యక్తికి రింగ్ అవుతుంది, నువ్వు మాట్లాడతావు, వాళ్ళు మాట్లాడతారు. అదేమైతుంది ఫ్యూచర్ కి, నెక్స్ట్ ఆ ప్రెజెంటేషన్ అనేది సరిగా ముందుకెళ్ళదు, డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి. సో చిన్న చిన్న విషయాల్లో మనం గమనిస్తే మన కమ్యూనికేషన్ అనేది ఇంకా బాగుంటుంది. సో మనం ఏమి ఓపెన్ అప్ కాకపోతే, సో దాంట్లో ఫర్ సపోజ్ మీరు ఏదైతే చేయాలో మ్యూట్ చేయాలా, స్ట్రైట్ మ్యూట్ చేస్తే అదే సేమ్ మెసేజ్ వెళ్తుంది. లేకపోతే ఏమవుతుంది, అందరూ వేస్ట్ అయిపోతారు, అక్కడ టైం అంతా వేస్ట్ అయిపోతుంది, ఒకరికొకరికి చాలా టైం వేస్ట్ అయిపోతుంది. అండ్ యూ కాంట్ ఎక్స్పెక్ట్ టు లివ్ ఎ పాజిటివ్ లైఫ్ ఇఫ్ యూ హ్యాంగ్ విత్ నెగిటివ్ పీపుల్. సో నీకు పాజిటివ్ లైఫ్ కావాలంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు బీ విత్ ఎ పాజిటివ్ పర్సన్స్. అంటే పాజిటివ్ వ్యక్తుల దగ్గర మాత్రం ఉన్నప్పుడు మాత్రమే నీ లైఫ్ పాజిటివ్ గా అయిపోతుంది. నెగిటివ్ పీపుల్ దగ్గర ఉంటే డెఫినెట్లీ నెగిటివ్ అవుతుంది. అదే ఒక వ్యక్తి ఒక బిలీనియర్ దగ్గర ఒక కొన్ని రోజులు, బిలీనియర్స్ దగ్గర కొన్ని రోజులు తిరిగాడు అనుకోండి, వాళ్ళ ఐడియాస్ వీళ్ళకి వస్తాయి. ఒక వ్యక్తి పనికి మాలినటువంటి వ్యక్తుల దగ్గర తిరిగాడు అనుకోండి, వాళ్ళ ఐడియాస్ వీళ్ళకి వస్తాయి. సో ఇంతనే సింపుల్, వేరేది ఏం లేదు. మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తే అట్లా, పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తే పాజిటివ్ వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి, నెగిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తే నెగిటివ్ వాళ్ళ దగ్గర మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో టుడే ద మెయిన్ టాపిక్ ఈస్ కమ్యూనికేషన్ స్కిల్స్. రైట్. సో చిన్నగా గుర్తుపెట్టుకోండి, 5W అండ్ 1H. ఇదేంటి సార్ 5W 1H? మీరు ఇంకా గుర్తు పెట్టుకోవాలంటే 5 మంది భార్యలు రాజుకి. ఒక రాజు 5 మంది భార్యలు, 1 హస్బెండ్ అండ్ 5 వైఫ్స్. ఇట్లా ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు, 5 వైఫ్స్ అండ్ 1 హస్బెండ్. వాట్, హూమ్, వెన్, వై, వేర్, వై. రైట్. ఇప్పుడు చూడండి, వాట్ అంటే ఏమి, ఎవరికి, ఎప్పుడు, ఎందుకు, ఎక్కడ, అండ్ వై మళ్ళీ ఎందుకు. ఈ ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలా. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుని మనం నెక్స్ట్ స్టెప్ ని కమ్యూనికేషన్ స్కిల్స్ లో మనం అలవాటు చేసుకోవచ్చు. ఎట్లా, వాట్ డూ యూ నో, నీకేం తెలుసు, ప్రోడక్ట్ గురించి తెలుసా, కంపెనీ గురించి తెలుసా, ప్లాన్ గురించి తెలుసా, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి తెలుసా, ఒక లీడర్ గురించి తెలుసా, ఒక అప్లైనర్ గురించి తెలుసా, డౌన్లైనర్ గురించి తెలుసా, ఒక సిస్టమ్ గురించి తెలుసా. సో ఏది నీకు తెలుసు, ఏది నీకు తెలియదు, సింపుల్. క్వశ్చన్ చేసుకోవాలా, దానికి ఆన్సర్ వెతుక్కుంటూ వెళ్తుండాలి, సింపుల్. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఒక్కోటి ఒక్కోటి మీరు క్లియర్ చేసుకుంటుంటే డెఫినెట్లీ కమ్యూనికేషన్స్ లో వెరీ పవర్ఫుల్ అయిపోతారు. సో వాట్ ఆర్ యువర్ ప్రిపరేషన్, మీ ప్రిపరేషన్స్ ఏంటి, ప్రెజెంటేషన్సా, రైట్, ఒక అర్న్ చేయడమా, ఇంకొకట ఏది అని చెప్పేసి సింపుల్ క్వశ్చన్ ఈజ్ వాట్. రైట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ హూమ్, ఎవరికి చెప్తున్నావు, ఒక డాక్టరా, లాయరా, ఇంకొకరికి ఎవరి దగ్గర మాట్లాడుతున్నావు. రైట్. సో చిన్న ఒక రైతా, లేకపోతే ఏ రకంగా. సో అట్ ది సేమ్ టైం మీరు మాట్లాడేటప్పుడు నవ్వుతూ ఉండాలి. చాలా మంది ఫస్ట్ మంచి ఆ, ఒక ఏదైనా మెడిసిన్ ఉందంటే ఫస్ట్ థింగ్ ఈజ్ స్మైల్. వాళ్ళ వాళ్ళని మీరు ఆకట్టుకునే ఫస్ట్ థింగ్ వచ్చేసి, మొదటి వచ్చేసి మెడిసిన్ స్మైల్. ఆ నవ్వుతోనే మొత్తం అర్థం కరెక్ట్ అయిపోతుంది. మీరు ఏదైతే ప్రెజెంటేషన్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారో, వాళ్ళ నుంచి మంచి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారో, రైట్, అలాంటి ఫ్రూట్ఫుల్ ప్రెజెంటేషన్ ప్లస్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేది అక్కడ నుంచి స్మైల్ తోనే స్టార్ట్ అయిపోతాయి. అక్కడ నుంచి మీకు ఆఫ్ రిజల్ట్ వచ్చేస్తాయి, 50 మార్క్స్ అక్కడ నుంచే వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్, క్లియర్ కమ్యూనికేషన్. సరిగా అంటే అన్నెసరీ కాకోకుండా, అట్లా 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 చుట్టూ తిరుక్కోకుండా స్ట్రైట్ గా ఒక చిన్న వర్డ్స్ అనమాట. స్ట్రైట్ గా కొంతమంది చెప్తా అంటారు, కథలు చెప్తా అంటారు, ఆ, అట్లా ఇట్లా 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 అని ఏదో చెప్పేసి లాస్ట్ చిన్న ఒక సెంటెన్స్ ఉంటుంది, అది కాకోకుండా అంత కథ అంతా చెప్పిన తర్వాత చిన్న చెప్తారు మళ్ళీ. సో అంత చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఇంత చిన్న ఒక లైన్ చెప్పేసి ఉంటే అయిపోతుంది కదా అని చెప్పేసి అనిపిస్తుంది. మనకు తెలుసు అది, కానీ ఆ వ్యక్తికి తెలియదు. ఆ వ్యక్తి అట్లా చెప్తేనే ఆయన క్లియర్ అనుకున్నాడు. సో మనం ఎట్లా చెప్తున్నాం, ఒక వీడియో చేస్తే మనకు అర్థమవుతుంది. సో ఒక చిన్న విషయాన్ని మనం ఎట్లా ఎందుకు ఇంత తిరిగామని చెప్పేసి, ఇప్పుడు మీరు కానీ చెప్పొచ్చు, మీరు ఇట్లా చెప్తే అయిపోయి కదా సార్, మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ కి ఇన్ని స్లైడ్లు పెట్టేసి ఇన్ని చెప్పాలా అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ నేను చెప్పే విషయం ఏంటంటే,
ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విషయాన్ని మనం నేర్చుకుంటూ మనం క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. రైట్. ఓకే. నెక్స్ట్ థింగ్ ఈజ్ వెన్ టు స్పీక్ అండ్ డోంట్ ఇంటరప్ట్. సో ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడాలి. వెన్ యూ హ్యావ్ ఎ ఛాన్స్. సో నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడాలా, ఇంటరప్ట్ చేయకూడదు, మధ్య మధ్యలో రాకూడదు. కానీ కొంతమంది విషయం తెలియక మధ్యలో వచ్చేస్తా అంటారు. సో వాళ్ళు ఫూల్స్ అయిపోతారు అక్కడ. సో నీకేం తెలుసు అని చెప్పేసి నువ్వు మధ్యలో వచ్చి మాట్లాడుతున్నావు. సో ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలా. మనకి ఎప్పుడు అవకాశం ఉంటుందో అది మనకి అవసరమైంటే మాట్లాడాలా, లేకపోతే లేదు. మీరు ప్రెజెంటేషన్ చెప్పే టైంలో చూడండి, ఒక వ్యక్తి అప్లైనర్ చెప్తూ ఉంటాడు ప్రెజెంటేషన్, ఇక్కడ పిలుచుకొని వచ్చినటువంటి వ్యక్తి, సో ఆయనగా నేను బాగా చెప్పగలను అని చెప్పేసి ఈయన మధ్యలో వెళ్తా అంటాడు. అది అన్నెసరీగా అయిపోతుంది, అక్కడ డివియేట్ అయిపోతుంది. సార్, ఈయన ఈయన ఎవరు గ్రేట్, ఎవరు సుపీరియర్ అని చెప్పేసి వాళ్ళకి కన్ఫ్యూజన్ అయిపోతుంది. వీళ్ళ మధ్యలోనే సఖ్యత లేదు. సో మాకు చెప్తే మేము ఎలా అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వెన్ టు స్పీక్, ఎప్పుడు మాట్లాడాలి. సార్, డోంట్ ఇంటరప్ట్, మధ్య మధ్యలో వాళ్ళని అడ్డుకోకండి. అండ్ లిజన్ అండ్ స్పీక్, వెరీ 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 ఇంపార్టెంట్. వినండి వినండి వినండి, బీ ఏ గుడ్ లిజనర్, దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు స్పీక్. తర్వాతనే మీరు మాట్లాడాలి. అండ్ వేర్ టు స్పీక్, ఎక్కడ మాట్లాడాలి. డిసైడ్ అండ్ గో హ్యాడ్, ఎక్కడ మాట్లాడాలా, ఎటువంటి ప్లేస్ లో మీరు మాట్లాడుతున్నారు. ఒక నిన్న నిన్న మొన్న చిన్న ఎగ్జాంపుల్ చూశాను. ఆ నాకు గుర్తుకు వచ్చింది రోహిత్. వేరే ఊరికి వెళ్ళాము. వేరు ప్రెసెంట్ ఒక హెల్త్ క్యాంప్ పెట్టారు. నేనే పెట్టినది, వేరే నేనే హెల్త్ క్యాంప్ పెట్టాను. అది ఒక 4 ఇయర్స్ బ్యాక్ హెల్త్ క్యాంప్ పెట్టాను. నాతో పాటు ఉండే అసోసియేట్స్ ఏం చేశారంటే, ఆ ఊర్లో సమ్ అమౌంట్ 100 రూపీస్ కలెక్ట్ చేసుకున్నారు. 100 రూపీస్ కలెక్ట్ చేసుకున్నారు. నేను 4G అనలైజర్ మిషన్, ల్యాప్టాప్, నేను కార్ తీసుకుని ఒక నలుగురు పిలుచుకుని పోయినాను. సో మేము కోటు అది ఇది వేసుకుని, పల్లెటూరులో డిఫరెంట్ గా అది ఎక్స్పెక్ట్ చేయరు, జనాలు అట్లా ఉండరు. సో వాళ్ళు ఇట్లా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు మమ్మల్ని. సో మేము నార్మల్ గా మీటింగ్ కంప్లీట్ అయితేనే అక్కడ అక్కడ డైరెక్ట్ అట్లానే వెళ్ళాం. మేము అన్ని చెక్ చేస్తున్నాను. సో నాతో పాటు ఉండే వాళ్ళు చేసిండే పని ఏంటంటే, వాళ్ళు 100 రూపీస్ ఎక్స్ట్రా తీసుకోవడం. సో 100 రూపీస్ తీసుకుంటూ వాళ్ళు చెప్తూ చేస్తూ ఉన్నారు. సో డాక్టర్ వచ్చాడు, ఇట్లా మీకు మందులు రాసిస్తాడు, ఏదైనా జబ్బులు ఉంటే దీని నుంచి బాగా అవుతాయి అని చెప్పేసి వాళ్ళకి మెసేజ్ ఇచ్చారు. అరే, నేను ఇవన్నీ చెప్పలే, నాకు తెలీదు. నేను 100 రూపీస్ ఛార్జ్ చేయను, ఫ్రీగా చేస్తాను, ఫ్రీగా అని చేసి చెప్పేసి మీకు కావాలంటే ఈ మంచి సప్లిమెంట్స్ ఉన్నాయి వాడండి అని చెప్పేసి నా స్టైల్. సో వీళ్ళు ఏం చేశారు, 100 రూపీస్ స్టార్ట్ చేసుకున్నారు. తర్వాత అది ఏ కారణంగా తెలియదు కానీ ఒక ఆధార్ కార్డు తీసుకురావాలని చెప్పేసి చెప్పారు అందరికి. అంటే అంటే ఒక ఐడి తీసుకోవడమో ఇంకోటో వాళ్ళు క్లారిటీ చెప్పలేదు, కానీ ఒక ఆధార్ కార్డు తీసుకురావాలని చెప్పారు. అందరూ ఆధార్ కార్డు తీసుకురావడము, వీళ్ళు ఏదో పేరు రాసుకోవడము, నంబర్ రాసుకోవడము, జస్ట్ నా దగ్గర పంపించడం ప్రెజెంట్ ఇది అనలైజ్ చేసేదాన్ని 4G అనలైజర్తో. అలా చేస్తూ 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 వచ్చాను. దగ్గర దగ్గర ఒక 35-40 పేషెంట్స్ వరకు మేము చూసాం. సప్లిమెంట్స్ కొంతమంది తీసుకున్నారు, కొంతమంది మళ్ళీ అక్కడ తీసుకుంటాం ఇక్కడ తీసుకుంటాం అన్నారు. చివరి కొంతమంది వచ్చారు, వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్, వాళ్ళకి ఏమీ తెలియదు. ఊర్లో కొంతమంది ఉంటారు. సో పోయి వానికి విషయం తెలిస్తే వాడు అంత రేసిపోతుంటాడు అనమాట. బట్ ఆ వ్యక్తికి మీరేం చేశారు, వీళ్ళు అందరికి ఏం మెసేజ్ ఇచ్చాడంటే, ఆధార్ కార్డు తీసుకున్నారు, ఆధార్ కార్డు ద్వారా వాళ్ళు ఏదో ఫ్రాడ్ చేస్తున్నారు, ఏదో మొబైల్ నంబర్ తీసుకున్నారు, ఆధార్ కార్డు తీసుకున్నారు, దాని నుంచి ఏదో ఫ్రాడ్ చేస్తున్నారు అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ చేస్తాం, అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అని చెప్పేసి మా పైన వచ్చారు. రైట్. నేనేం చెప్పాను, ల్యాప్టాప్ ఉంది, రైట్, ల్యాప్టాప్ మీ దగ్గర ఉంది, దీనికి ఎటువంటి యాక్సెస్ నెట్ యాక్సెస్ ఏం చేయలేదు, కావాల్సిన మీరు చేసుకోవచ్చు, నేను ఇంతవరకు ఏదైనా చేసింటే చూపించచ్చు, సో నేను రెడీ అని చెప్పాను. సో మీకు ఏంటి క్వాలిఫికేషన్, నేను ఫార్మసిస్ట్, న్యూట్రిషనిస్ట్, నాకు ఉండేటువంటి సర్టిఫికేట్స్ ఇవి అని చెప్పేసి నేను చూపించాను. అక్కడ వరకు కన్విన్స్ అయ్యారు. తర్వాత నేను మళ్ళీ మా అసోసియేట్స్ అందరికీ క్లాస్ ఇస్తున్నాను, ఏం చేస్తున్నారు మీరు, ఎట్లా చేస్తున్నారు, సరే అట్లీస్ట్ నాకు చెప్పాలి కదా, ఏం చేస్తున్నారు నాకు చెప్పాలి కదా. నాకు తెలియకోకుండా మీరు ఇవన్నీ చేస్తే ఫేస్ చేసేది ఎవరు అని చెప్పేసి నేను అప్పుడు చెప్తే, సారీ సార్, మేము ఇట్లా అనుకోలేదు, మేము ఏదో అనుకున్నాం. అది నాకు క్లారిటీ చెప్పాలి, ఇట్లాంటి సమస్యలు ఎలా ఉంటాయని చెప్పేసి నేను చెప్తాను.
సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయి ఎట్లా అని చెప్పేసి నాకు తెలుసు. సో ఇట్లాంటివి మీరు చేయకూడదు. ఎంత చేయాలో అంత చేయాలా. తర్వాత అదే ఊర్లో డిస్ట్రిబ్యూటర్స్ మీకు తెలిసిన వాళ్ళు ఉండాలా. బట్ తెలీదు. ఎవరో ఒకరు తెలుసు అని చెప్పేసి వచ్చేసారు. అట్లా కాకుండా ఒక 20, 30 మంది డిస్ట్రిబ్యూటర్ ఆ ఊర్లో ఉండేవాళ్ళు ఉంటే మీకేమవుతుంది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందన్నమాట. సో వాళ్ళు ముందుకొచ్చి ఇగ మన ఫ్రెండు, మన బ్రదరు, రైట్? మన తెలిసిన బంధువు అట్లా అట్లా వాళ్ళొచ్చి కమ్యూనికేట్ చేస్తారు. సో మన అని కలిసిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా అందరూ వచ్చి మనకి సపోర్ట్ చేస్తారు. ఎప్పుడైతే మనకు తెలియనోళ్ళనుకోండి చీటర్స్ అంటారు. వీళ్ళు ఏదో మోసం చేసేకొచ్చినారు అనుకుంటారు. ఎప్పుడు మీ దగ్గర నాలెడ్జ్ లేకపోతే ఇంకాస్త చీట్ చేస్తారు. కాబట్టి ఎక్కడైనా మనం ఎంటర్ అయ్యేటప్పుడు అన్ని రకాల మనం చూడాలా. దాని తర్వాత ముందుకెళ్ళాలా. డిసైడ్ అండ్ గో హెడ్. ఫస్ట్ డిసైడ్ అండ్ గో హెడ్. సో అప్పట్లో నేను మిస్టేక్ చేశాను. నెక్స్ట్ ఎప్పుడు మిస్టేక్ చేయలే. నాకు తెలీదు అప్పట్లో. నా కమ్యూనికేషన్స్ ఇంకోటి, ఇంకోటి అలాంటి నేను దాంట్లో ఎళ్ళలే. నేనేదో ముందుకెళ్ళాను. సపోర్టివ్‌గా ఫాస్ట్‌గా ముందుకు వెళ్తూ, వెళ్తూ, వెళ్తూ అట్లా అయిపోయిందనమాట. అప్పుడు అర్థమైంది. సో మనం ఎట్లా ఉండాల. సో ఇట్స్ ఎన్ ఎగ్జాంపుల్. సో ఇది ఎగ్జాంపుల్. మనకి ఏదైనా పాస్ట్ ఎక్స్‌పీరియన్స్‌లో వచ్చినటువంటి అనుభవం. రైట్? సో లెట్స్ కమ్ టు ది పాయింట్. హౌ దిస్ ఈస్ వెరీ, వెరీ పవర్‌ఫుల్. వర్బల్ కమ్యూనికేషన్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్, రిటన్ కమ్యూనికేషన్. వర్బల్ కమ్యూనికేషన్ అంటే మాట్లాడుతూ, రైట్? సో కమ్యూనికేషన్ స్కిల్స్‌ని పెంచుకోవడం. తర్వాత నాన్ వెర్బల్ దట్ ఈస్ బాడీ లాంగ్వేజ్. ఇంతకు ముందే నేను చెప్పాను. బాడీ లాంగ్వేజ్ అని. అది నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. అండ్ రిటన్ కమ్యూనికేషన్. మీరు ఏదైతే మెసేజ్ చేస్తారో ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్‌లో లేకపోతే వాట్సాప్‌లో మీరు మెసేజ్ చేస్తారు. దట్ ఈస్ రిటన్ కమ్యూనికేషన్. సో ఎట్లా రాస్తారు? అంటే ఎంత నీట్‌గా, ఎంత అర్థ అర్థమయ్యేటట్టుగా రాస్తారు. తర్వాత అర్థపూర్ణంగా రాస్తారు. దట్ ఈస్ రిటన్ కమ్యూనికేషన్. సో, ఆ మెసేజ్‌ని చదివిన తర్వాత ఎంతో ఫీల్ కావాలా. అవతల వ్యక్తి ఫీల్ కావాలా. సింపుల్. దట్ ఈస్ రిటన్ కమ్యూనికేషన్. సో, ఇంతకుముందు చెప్పినట్టుగా నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఇంతకుముందు నేను చెప్పాను. సో, దాన్ని ఎక్స్‌ట్రా నేను స్ట్రెస్ చేయను. బట్ వెర్బల్ కమ్యూనికేషన్ ఈస్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ ఈస్ 7% ఓన్లీ. మీకు ఆల్రెడీ 65% నేను చెప్పేసాను. ఇది ఆహ్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. ఆ 7% దిస్ ఈస్ లైక్ పంచింగ్ లైన్. మీరంతా చదువుతారు. ఒక చిన్న స్టోరీని హైలైట్ చేసుకుంటారు. ఓ చిన్న పంచ్‌ని చాలా హైలైట్ చేసుకుంటారు. దట్ ఈస్ వెర్బల్ కమ్యూనికేషన్. మనం మాట్లాడే భాషలో చిన్న అలాంటి పదాల వాడుకతో మనం ఇతరులని మోటివేట్ చేయగలం. సో, వెర్బల్ పర్సన్ వచ్చేసి 35% ఉంటే, నాన్ వెర్బల్ వచ్చేసి 65% వచ్చింది. ఈ నాన్ వెర్బల్ కమ్యూనికేషనే బాడీ లాంగ్వేజ్. సో, ఇంతకుముందు నేను సెషన్‌లో చెప్పాను. సో, బాడీ లాంగ్వేజ్ గురించి. సో, దాన్ని మళ్ళీ నేను రిపీట్ చేయలేను. సో, నెక్స్ట్ వచ్చేసి వెర్బల్ కమ్యూనికేషన్. మనం మాట్లాడే ప్రతి ఒక్క భాష, సో, ప్రతి ఒక్క మాట, భాషలో ప్రతి ఒక్క మాట సో, ఎలా ఉంటుంది? సో, దాన్ని కరెక్ట్‌గా ఉపయోగించుకోవాల. వర్డ్స్‌ని మనం కలెక్ట్ చేసుకోవాల. కొత్త కొత్త పదాలని అంటే కొత్త కొత్త అంటే అర్థమయ్యే పదాలు. మనం ఒక సినిమాకెళ్తామనుకోండి, డైలాగ్స్‌ని చానా ఇష్టపడతాం. ఆ ఒక డైలాగే సంవత్సరాల కొద్దీ ఉంటుంది. ఒక్కసారి చెప్తే నేను 100 సార్లు చెప్పినట్టు. జస్ట్ ఆ డైలాగ్ గుర్తుకొస్తేనే రజనీకాంత్ గుర్తుకొస్తాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెర్బల్ కమ్యూనికేషన్. సో, అలాంటి వర్డ్స్‌ని మనం కలెక్ట్ చేసుకుంటూ, ఆ వర్డ్స్‌ని మనం ఉపయోగిస్తూ ఉండాల. దట్ ఈస్ వెర్బల్ కమ్యూనికేషన్. అది వచ్చేసి దాని పర్సెంటేజ్ ఎంతుంది? 35% దాని ఇంపాక్ట్ అనేది అంత పవర్‌ఫుల్. అండ్ నాన్ వెర్బల్ 65% ఉంది. నీ బాడీ మూవ్‌మెంట్స్ అన్ని రకాల ఎలా ఉపయోగించుకొని నువ్వు వాడతావనేదే చాలా ఇంపార్టెంట్. సో, సబ్మిసివ్‌గా సో, ఎట్లా మీరు స్టేజ్ పైన ఉన్నప్పుడు, సో, ఏ రకంగా హావభావాలు మీరు వ్యక్తీకరిస్తారు. సో, ఇలాంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా కమ్యూనికేట్ చేస్తూ ముందుకెళ్ళాలి. రైట్? ఈ కమ్యూనికేషన్స్‌ని ఇంకాస్త మెరుగుపరుచుకుంటూ మీరు అద్దం ముందు మాట్లాడుతుంటే మీకు అర్థమైద్ది. ఇక దాదాపు మీరు చాలా మంది వీడియోస్ పెట్టారు. ఆ వీడియోస్‌లో మీ బాడీ లాంగ్వేజ్ గమనించండి. తర్వాత వెర్బల్ కమ్యూనికేషన్ గమనించండి. మీకు ఐడియా వస్తుంది. దాంట్లో నేనేమన్నా చేంజ్ చేసుకోవాలా? రైట్? డెఫినైట్‌లీ కొంచెం కొంచెం చేంజ్ అవుతూ ఉంటే డెఫినైట్‌లీ యూ విల్ బికమ్ ఎ పర్ఫెక్ట్ పర్సన్. అండ్ ఈ 21 డేస్ ఛాలెంజ్‌ని మీరు ఈజీగా కంప్లీట్ చేసుకుంటారు. డెఫినైట్‌లీ అచీవ్ చేస్తారు. ఏదైనా కానీ. రైట్? ఇక్కడ చూడండి. బాడీ లాంగ్వేజ్‌లో మనం క్లోజ్‌గా ఉండే వ్యక్తుల దగ్గర ఎలా ఉంటాం. సో, దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్. ఎనక చేతులు పెట్టుకొని మాట్లాడడం. సో, ఆ వ్యక్తి కొంచెం నర్వస్‌గా ఫీల్ కావచ్చు, లేకపోతే షైగా ఫీల్ కావచ్చు. ఇట్లా సబ్మిసివ్‌గా స్టేజ్ పైన ఎలా మాట్లాడాలా, రైట్? సో, ఇంటిమేట్ మనం పూర్తి పరిచయం ఉండేవాళ్ళు, లేకపోతే పూర్తి మన బంధువులు మీన్స్ మన
మన సిబ్లింగ్స్ కానీ ఇంకొకరు కానీ మనం ఎంత క్లోజ్గా ఉంటాం ఇంటిమేట్ కానీ. సో పర్సనల్, సో తెలిసిన వ్యక్తులు, పూర్తి క్లోజ్ వ్యక్తులు, సోషల్గా. మన సోషల్గా అంటే ఒక షాప్ అంటే వాళ్ళ దగ్గరికి పోయి అడుగు, జస్ట్ దూరం నుంచి అది కావాలి ఇది కావాలని చెప్తాం. సో ఇట్లా కమ్యూనికేషన్ స్కిల్స్లో మన బాడీ లాంగ్వేజ్ని, తర్వాత కమ్యూనికేషన్, వర్బల్ కమ్యూనికేషన్ అండ్ బాడీ లాంగ్వేజ్, ఇట్లా నెక్స్ట్ టోనాలిటీ, ఇవన్నీ ఉపయోగించుకొని మనం పర్ఫెక్ట్ వ్యక్తిగా ఎదగడానికి అవకాశం ఇస్తుంది. దీస్ ఆర్ కమ్యూనికేషన్ స్కిల్స్, రైట్? సో దీన్ని మ్యాక్సిమం మ్యాక్సిమం మనం అంటే దాన్ని గుర్తు పెట్టుకుని మనం అప్లై చేయాలి. కొన్ని రోజుల తర్వాత మీకు అలవాటు అయిపోతుంది. 21 days లో అది అలవాటు అయిపోతుంది. మీరు డే 1 నుంచి మీరు ఏదైతే పని చేస్తారో ఇప్పటి వరకు దాన్ని మీరు అలవాటుగా చేసుకుంటూ వచ్చారు, రైట్? ఆ నాలెడ్జ్ అనేది అట్లానే నేను ఇంకా ఏదో నేర్చుకోవాలని చెప్పేసి చేస్తే ప్రయత్నమే మీరు హ్యాబిట్ అనేది ఈజీగా అర్థమైపోయింది. సేమ్ ఉండే విషయాలను కానీ మీరు కనెక్ట్ చేస్తూ 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 ఆటోమేటిక్గా మీరు కూడా చేంజ్ అయ్యేకి అవకాశం ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ కమ్యూనికేషన్ స్కిల్స్. లోయర్ స్టిపిల్, రైజ్ స్టిపిల్. సో లోయర్ స్టిపిల్ అయితే నువ్వు చెప్పు, నేను ఇది నువ్వేమైతే చెప్పాలనుకుంటున్నావు, నేను ఐఎమ్ రెడీ, జస్ట్ నేను వింటానని చెప్పేసి. ఈ వ్యక్తి ఉన్నాడు రైజ్ స్టిపిల్ అని చెప్పేసి. సో చూడి, నాతో మాత్రం పెట్టుకోవద్దు, నేను అంత మంచివాడిని కాదు అనే ఒక స్టైల్ ని రైజ్ స్టీపిల్ అంటే. స్టీపిల్ అంటే జస్ట్ ఇట్లా ఫింగర్స్ ని ఒత్తడం, ఎక్కడ కానీ ఇక్కడ కానీ వెనక కానీ ఇంకో దగ్గర కానీ, జస్ట్ స్టీపిల్ మీన్స్ ఇట్లా రైజ్ అంటే లేపడం, లోయర్ అంటే కిందకు పెట్టుకోవడం. కిందకు పెట్టుకున్నప్పుడు నువ్వు ఏదైతే చెప్తున్నావో నేను రెడీ, వింటున్నాను, చెప్పు అని చెప్పేసి ఆ ఒక స్టైల్ లోయర్ స్టీపిల్ అంటారు. రైజ్ స్టీపిల్ వచ్చేసి ఇట్లా పెట్టేసుకొని చూడే, నాతో మాత్రం పెట్టుకోవద్దు, నేను అంత మంచోని కాదు అని చెప్పేసి ఒక స్టైల్ అనమాట అది. సో ఒక్కొక్క స్టైల్ నుంచి ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు మనం. సో ఆ వ్యక్తి మూడ్ బట్టి మనం ఆ వ్యక్తి ఎట్లా రెస్పాండ్ కావాలనేది మనకు ఐడియా వస్తుంది అనమాట. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంది. సో డెఫినెట్లీ ఈ యొక్క అన్ని విషయాలపైన మీరు గమనిస్తూ మీరు నేర్చుకుంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మోస్ట్లీ సో ఇట్ టుక్ సో మచ్ టైం, నో ప్రాబ్లం, మేబీ ఇట్ ఈస్ ఫర్ యూ ఓన్లీ. సో ఇంకొకటి చిన్న విషయం చెప్పేసి దీన్ని కంప్లీట్ చేస్తాను. 6 గోల్డెన్ రూల్స్. సో ఏ విషయమైనా కానీ మీ తప్పు ఉన్నా లేకపోయినా ఫస్ట్ సారీ చెప్పేది నేర్చుకోండి. మీరు నమ్ముతారో లేదో, ఏ వ్యక్తి అయితే తన తప్పు తెలుసుకుని ఐఎమ్ సారీ అంటాడో ఈజ్ ఏ గ్రేట్ పర్సన్. తన తప్పు లేకున్నా తన తప్పు లేకున్నా తన తప్పు లేకున్నా సారీ చెప్పేవాడిని హస్బెండ్ అంటారు. సింపుల్, వేరేది ఏం లే. అంటే ఒప్పుకునే తినాల, లేకపోతే ఏం లేదు. తర్వాత థ్యాంక్ యూ అనే వర్డ్స్ ని ఎప్పుడు ఉపయోగించండి. ఏ చిన్న విషయానికైనా థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విల్ యూ ప్లీజ్ అంటే చిన్న. సో విషయం అడిగేటప్పుడు విల్ యూ ప్లీజ్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్, నీ అభిప్రాయం ఏంటి. సో కనుక్కునే విషయాలు కానీ దాంట్లో కొంచెం స్టైల్స్ ఉన్నాయి. అండ్ యూ డిడ్ ఏ గుడ్ జాబ్. చిన్న ఏదైనా పని చేశారు, మంచిగా చేశారు, యూ డిడ్ ఏ గుడ్ జాబ్. చిన్న పిల్లలు కానీ, పక్కన వాళ్ళు కానీ, ఇంకోరు కానీ, మన టీమ్మేట్స్ కానీ, రైట్, పెద్దవాళ్ళు కానీ, ఇంకోరు కానీ, మనం చిన్న చిన్న హ్యాబిట్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఆ కమ్యూనికేషన్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి, రైట్? ఐ అడ్మిట్ ఐ మేడ్ ఏ మిస్టేక్, ఏదైనా తప్పు చేశారు, అవును నేను చేశాను, ఐఎమ్ సారీ, సో నెక్స్ట్ టైం ఇట్ వోంట్ హ్యాపెన్ అని చెప్పేసి మనం ముందుకు వెళ్ళాలి. అండ్ మైండ్ యువర్ కమ్యూనికేషన్స్. సో మనం చిన్న గుర్తు పెట్టుకోవాలా. సో స్మైల్, సో ఐ కాంటాక్ట్, కళ్ళు చాలా మాట్లాడతాయంట, మీకు తెలుసో తెలుదో. నా కళ్ళ ఏదో పాట ఉంది అది. సో అది గుర్తు రావడం లేదు, నేను సింగర్ కాదు కాబట్టి. సో కళ్ళు చాలా మాట్లాడతానన్న, నా కళ్ళు చెబుతున్నాయి నేను ప్రేమించానని. సో ఎట్లా గుర్తుపెట్టింది? ఆ కళ్ళు వాళ్ళ కమ్యూనికేట్ చేసినాయి, నిన్ను లవ్ చేస్తున్నాను అని చెప్పేసి కమ్యూనికేట్ చేస్తున్నాయి, కాబట్టి నీ కళ్ళు చెబుతున్నాయి నన్ను ప్రేమించున్నాను. సో ఇట్లా ఒక్కొక్కటి మాట్లాడుతూ ఉంటాడు. ఐ కాంటాక్ట్, 1 వే 2 వే అంటే ఒకరు మాట్లాడితే ఇద్దరు మాట్లాడేది మనం గమనించుకొని మాట్లాడాలి. అని వర్బల్ కమ్యూనికేషన్, నాన్ వర్బల్, టోనాలిటీ, బాడీ లాంగ్వేజ్, డ్రెస్ అండ్ అడ్రస్, హౌ యూ డ్రెస్ అండ్ హౌ యూ అడ్రస్, ఇట్ మ్యాటర్స్ మోర్. అంటే మీరు ఎట్లా డ్రెస్ చేసుకుంటారు, తర్వాత ఎట్లా అడ్రస్ చేస్తారు, అంటే ఎట్లా మీరు మాట్లాడతారు, దట్ మేక్స్ డిఫరెన్స్. సో డ్రెస్సింగ్ స్టైల్ కానీ చాలా నీట్ గా, రైట్, ఐరన్ చేసిండేటట్టుగా, రైట్, అంటే చూసేదానికి ఎంత బాగుంది అన్నట్టుగా డ్రెస్సింగ్ అనేది ఉండాలి. అండ్ క్లారిటీ ఇన్ లాంగ్వేజ్. సో మీరు మాట్లాడే భాషలో కానీ ఒక క్లారిటీ, షో ఇంట్రెస్ట్, అంటే ఈ ఎదుటి వ్యక్తుల్ని మనం గమనిస్తూ మనం మాట్లాడాలి, రైట్? దిస్ ఈస్ ఫర్ టుడే.
hope you all enjoyed. Thank you for joining. Right. If you have any doubts, you can please write hand